ఇక చిలకలూరుపేట టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ప్రతిపాటికి ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పుల్లారావు మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ టీడీపీ మేనిఫెస్టో చూసి ఓటేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తామన్నారు. జగన్ పాలనలో కల్తీ మద్యంతో ప్రజల కిడ్నీలు, లివర్ పాడైపోయాయని అన్నారు. జగన్ ఇంటికి పోవడం ఖాయమని ప్రతిపాటి అన్నారు. మంత్రి విడుదల రజని బెల్ట్ షాపులు కూడా వదలకుండా దోచుకున్నారని ఆరోపించారు. పేదలకు వచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదని, అన్ని విధాలుగా దోచుకుని 6 నెలల ముందు గుంటూరుకు పారిపోయిందని విమర్శించారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రతిపాటి అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50 ఏళ్ళు దాటితేనే 4000 పెన్షన్, 18 ఏళ్ళు దాటితే నెలకు 1500. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. డ్వాక్రా ఇంకా బడేది ఎక్కడైనా జూన్ 4 ఖాళీ చేస్తాడు, ఎక్కడ పోతాడో తెలియదు. ఇక మీరు మీ డబ్బులు జాగ్రత్త చేయాలంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ రావాలి. మీ ఇప్పుడు అభయ హస్తం పెట్టారు, మొత్తం డైవర్ట్ చేశాడు. భవన నిర్మాణ కార్మికులు చేస్తుంది, డైవర్ట్ అయిపోయింది. చివరికి ఇప్పుడు ఆడబిడ్డల డ్వాక్రా మహిళల డబ్బులు కూడా రక్షణ లేకుండా పోయింది. మీ ఆస్తులకు ఒక దొంగ చట్టం తెచ్చాడు. మీ ఆస్తులు కాజేసే చట్టం అది. మీ ఆస్తులు కాజేసే చట్టాన్ని చంద్రబాబు గారు రెండో సంతకం, మొదటిది డిఎస్సి, రెండోది టైటిలింగ్ యాక్ట్.